అటెన్షన్ ప్లీజ్. ఈసారి డిస్కవర్ ది వరల్డ్ శీర్షికన సమర్పిస్తున్న వీడియో టాపిక్ నార్త్ సెంటినల్ ఐలాండ్. కొన్ని నవలల్లో వర్ణిస్తారు, కొన్ని సినిమాల్లో చూపిస్తారు. దట్టమైన కీకారణ్యం, చీకటి ఖండం లాంటి నిగూఢ ప్రాంతం, గుండెల్లో వణుకు పుట్టించే పరిసరాలు, వెలుపలి ప్రపంచం కన్ను సోకని భయానక ప్రాంతం, ఆదిమ జాతులకు నెలవైన ఆ మారుమూల ప్రాంతం. అక్కడ ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా ఆపద ముంచుకొస్తుందో ఎవరికీ తెలీదు. ఆపదంటే ప్రాణగండమే. కరకు రాతి ఆయుధాలు అక్కడ అడుగు పెట్టిన వాళ్ళ నెత్తురు కళ్ళ చూడవచ్చు. ఉత్సుకతతో ఆ అడవిలో పాదం మోపిన వాళ్ళు అనాథ శవాలుగా మిగలవచ్చు. అక్కడికి వెళ్ళిన బయటి వారిని ఎవరినైనా శత్రువుల్లా భావించి కర్కశ దాడికి తెగబడడం స్థానికులకు ఆనవాయితీ. ఆ పోలికలతో కూడిన ఒక ద్వీపం ఎక్కడో ఆఫ్రికా ఖండంలో లేదు, ఆసియాలోనే ఉంది. అది ఇండియాలో భాగమైన అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. సెంటినలీస్ ద్వీపం అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్కి పశ్చిమాన 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ద్వీపం వైశాల్యం ఇంచుమించు 14,740 ఎకరాలు. చతురస్రాకారంలో ఉంటుంది. అది సెంటినల్ ఐలాండ్ దట్టమైన ఉష్ణమండల సతత హరితారణ్యానికి దారితీసే సముద్ర తీర అటవీ సరిహద్దులో ఉంది. ఆ చీకటి దీవిలో ఎంతమంది నివసిస్తున్నారో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. బహుశా 500 మంది వరకు ఉంటారని అంచనా. భారత ప్రభుత్వం 1956లో ఉత్తర సెంటినలీస్ దీవిని గిరిజన పరిరక్షక ప్రాంతంగా ప్రకటించింది. దాని చుట్టూ 5-6 కిలోమీటర్ల దూరం వరకు జనసంచారాన్ని నిషేధించింది. సాయుధ బలగాల్ని మోహరించింది. అండమాన్ దీవుల్లో నివసించే తెగల ఫోటోలు, వీడియోలు తీయడం చట్టపరంగా శిక్షార్హమని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది. నియమాన్ని ఉల్లంఘించిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఆ ద్వీపం అండమాన్ నికోబార్ దీవుల్లో జీవించే సెంటినల్ జాతికి ఆవాసం. గ్రేట్ అండమానీస్, జరావాస్, షోంపెన్, నికోబారీస్ ట్రైబ్స్తో పాటు సెంటినలీస్ తెగవారు తరతరాలుగా అక్కడే బయటి ప్రపంచానికి, ఆధునిక విజ్ఞానానికి, నాగరికతకు దూరంగా మనుగడ సాగిస్తున్నారు. వారు వెలుపలి ప్రపంచంతో కలవరు. తమను కలవడానికి వచ్చిన వారిని పరమ శత్రువులుగా పరిగణిస్తారు. ఆ ద్వీపం చుట్టూ పగడపు దెబ్బలున్నాయి. ఆ ద్వీపానికి ఎవరైనా వెళ్తే సెంటినలీస్ దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేస్తారని, ఈటెలు గుచ్చుకుని ఉన్న శవాలు చాలాసార్లు నీటిపై తేలుతూ కనిపించాయని కథలుగా చెప్తారు. ఇటీవలి కాలంలో 2018 సంవత్సరంలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ మిషనరీని సెంటినలీస్ హతమార్చినట్లు వెల్లడైంది. ఆ ఘటనతో నార్త్ సెంటినల్ ఐలాండ్ పేరు మళ్లీ మారుమోగిపోయింది. ఆ తెగవారు సుమారు 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి అండమాన్ దీవులకు వచ్చి స్థిరపడిపోయి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో సెంటినల్ తెగకు చెందిన ఒక వృద్ధ జంటను, వారి 2 సంతానాన్ని పరిశోధనల నిమిత్తం అక్కడి నుంచి వెలుపలికి తీసుకొచ్చారు. ఎన్నడూ బయటి ప్రపంచాన్ని చూడని, ఇక్కడి వాతావరణంలోకి రాని వాళ్ళు వ్యాధులు, క్రిములను తట్టుకోలేక చనిపోగా వారి పిల్లల్ని వెనక్కి పంపించేశారు. బాణాలు, విల్లు, ఈటెలు ఇవే ఆయుధాలుగా అడవి పందులు, చేపలు, తాబేళ్లు తదితరాలను వేటాడి సెంటినలీస్ జీవిస్తూ ఉంటారు. తాటాకులతో పాకల్లాగా నిర్మించుకుని వాటి కింద తలదాచుకుంటారు. వారి సమీపానికి ఎవరైనా వెళ్తే సెంటినలీస్ ఉగ్రులైపోతారు. తమకు అపకారం చేయడానికే వచ్చారన్న భావనతో తరిమి కొట్టి చంపేస్తారని ఎన్నో అనుభవాలు చాటుతున్నాయి. ఇది ఆధునిక కాలంలో అంతుచిక్కని అడవిలో దాగిన గిరిపుత్రుల కథ. ఎప్పటికీ వారి చుట్టూ అల్లుకున్న మిస్టరీ చిక్కుముడి వీడుతుందో వేచి చూడాలి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.